ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య స్టేట్ చైర్మన్ కె నరహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా హక్కు చట్టం సవరణ చేసి టెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డిఏలు అన్ని రకాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో ఏలూరు చైర్మన్ జి మోహన్, డిప్యూటీ సెక్రటరీ ఆర్ రవికుమార్, సెక్రటరీ ఎం ఆదినారాయణ, కో చైర్మన్ బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद నా పేరు తాళ్ళూరి రామారావు, ఏలూరు జిల్లా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఏలూరు జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్. ఈరోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా పికెటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యల గురించి ఈ రోజున ఈ పికెటింగ్ నిర్వహించడం జరుగుతుంది. 2023 జూలై 1వ తారీఖు నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడాను ఈ పిఆర్సీ గురించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అయితే మాకైతే అనిపిస్తూ ఉంది. అలాగే 5 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యింది. పిఆర్సీ 5 సంవత్సరాల పిఆర్సీకి 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. ఉదాసీనంగా వ్యవహరించడం మూలన ఈ రోజున మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఈ సమస్యల్ని గన పరిగణనలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అరెస్టులు చేసిన ఉద్యమాలు ఆగవు. అరెస్టులే చేయనివ్వండి, సస్పెన్స్లే చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, మేమేం కొంచెం కొరకలు కోట్ల ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నాం. మాకు రావాల్సిందే మేము అడుగుతున్నాం తప్ప ప్రభుత్వం యొక్క జేబులో రూపాయి ఇమ్మని మేము అడగట్లా. 2023 జూలై నుంచి ఉన్నటువంటి రేట్లు ఏంటి, ఇప్పుడున్న రేట్లు ఏంటి, 2018 డిఏ రేట్లు ఏంటి, ఇప్పుడు రేట్లు ఏంటి, ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా, అరెస్టులు చేసినా, సస్పెన్షన్లు చేసినా ఉద్యమం మాత్రం ఆగదు. ప్రభుత్వం కొనపాడని చెప్పదు తప్పదు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు ఏలూరు జిల్లా ప్యాప్టో ఆధ్వర్యంలో ఈ రోజున ఉపాధ్యాయ సంఘాలతో, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో, ప్యాప్టో అనుబంధ సంఘాలతో ఈ రోజున ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఉద్యోగుల పరిస్థితి విషయంలో, ఉపాధ్యాయుల పరిస్థితి విషయంలో చాలా దారుణంగా ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 2.5 సంవత్సరాలు అవుతున్నా కేవలం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ కూడా ఇవ్వకుండా కేవలం ఒకే ఒక డిఏ ఇచ్చారు.
వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే వారు ఈ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన 4 డిఏల్లో 1 డిఏ ఇస్తే కనుక ఈ రోజున ప్రతిదీ పెరిగిపోతున్నాయి. ఈ రోజున యుద్ధం జరిగి ఈ రోజున క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వలన, పెట్రోల్ ధరలు పెరగడం వలన, నిత్యావసర వస్తువులు కానీ ప్రతిదీ పెరగడం వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా తీవ్ర ఆవేదనలు ఉన్నారు. ప్రభుత్వం దాదాపు పిఆర్సీ కమిషన్ వేయాల్సిన 3 ఇయర్స్ 3 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇటీవల నిన్న 2023లో నోటిఫికేషన్ వచ్చిన 11,000 మంది ఉద్యోగులు మాత్రం సిపిఎస్ని ఓపీఎస్కి మార్చారు. దానికి హర్షణీయమే. అలాగే సిపిఎస్ కూడా రద్దు చేసి ఈరోజున ఓపీఎస్లో మార్చాలి. ఉద్యోగుల, ఉపాధ్యాయుల కోరికైన పిఆర్సీని కమిషన్ తక్షణం ఏర్పాటు చేసి వెంటనే డిఏలు మంజూరు చేసి ఐఆర్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ముందు చేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.